ఆధారిత స్టార్టప్ సర్లా ఏవియేషన్ తన ప్రోటోటైప్ ఎయిర్ టాక్సీ శూన్యను ఆవిష్కరించింది. 2028 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ శూన్య ద్వారా ట్రాఫిక్ రద్దీ కాలుష్యాన్ని ఎదుర్కొనడమే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాల్లో జనాలు ఎయిర్ టాక్సీ ఎక్కే రోజులు వచ్చేస్తున్నాయి. రోడ్డు మీద ఆటో లేదా టాక్సీ ఎక్కినట్లుగా ఎయిర్ టాక్సీ ఎక్కి గాల్లో ప్రయాణించే సదుపాయం రాబోతుంది. వివరాల్లోకి వెళ్తే తాజాగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ సర్లా ఏవియేషన్ శనివారం జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో తన ప్రోటోటైప్ ఎయిర్ టాక్సీ శూన్యను ఆవిష్కరించింది. ఈ ఎయిర్ టాక్సీ సేవలను 2028 నాటికి బెంగళూరు నగర పరిధిలో ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. శూన్య ఎయిర్ టాక్సీ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. తొలుత 20 నుంచి 30 కిలోమీటర్లు స్వల్ప దూరంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. దీంతో గరిష్టంగా 6 ప్రయాణించవచ్చు. మహానగరాల పరిధిలో ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో చేస్తున్నారని సర్లా ఏవియేషన్ పేర్కొంది. ఈ ఎయిర్ టాక్సీ గరిష్టంగా 680 కిలోల బరువును మోయగలదు. ఇది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అత్యధిక పేలోడ్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ వాహనంలో కంపెనీ పేర్కొంది. ఇది ఇప్పటికే ఉన్న ప్రీమియం టాక్సీ సేవలతో పోల్చదగిన స్థాయిలో సర్వీస్ ధరలను నిర్ణయించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత బెంగళూరులో ప్రారంభించిన తర్వాత ముంబై, ఢిల్లీ, పూణే మహానగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు విస్తరింపజేస్తామని కంపెనీ తెలిపింది. ప్రయాణికుల రవాణాతో పాటు పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సరళ ఏవియేషన్ ప్రకటించింది. శూన్య ఒక సాంకేతిక విజయం కంటే ఎక్కువ. ఇది భారతదేశంలో నగర మొబిలిటీని పునర్నిర్మించాలనే దృష్టికి ప్రతిబింబిస్తుంది. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం వంటి సవాళ్లను పరిష్కరించడం ద్వారా పరిశుభ్రమైన, మరింత అనుసంధానించబడిన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తూ భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని అన్లాక్ చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని అడ్రియన్ స్మిత్, సర్లా ఏవియేషన్ సహా వ్యవస్థాపకుడు, CEO తెలిపారు. ఈ సర్లా ఏవియేషన్ ను అడ్రియన్ స్మిత్, రాకేష్ గాంకర్, శివం చౌహాన్ అక్టోబర్ 2023లో స్థాపించారు. ఈ స్టార్టప్ ఇటీవలే ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ భాగస్వామ్యంతో యాక్సెల్ నేతృత్వంలో సిరీస్ A ఫండింగ్ లో $10 మిలియన్ సేకరించింది.